అని చెబుతాం ప్రపంచమంతా. అలాగా ఆ పిరమిడ్ దగ్గరికి ఒక 15 రోజులు వెళ్ళాను. 30 రోజులు వెళ్ళినప్పటికీ మనసు ప్రశాంతత అయింది. ధైర్యం, రోజు తెల్లవ 4 గంటలు తాగేవాడిని, ఇంక భయం తాగేవాడిని అనమాట. ప్రశాంతం అయింది. 45 రోజులకి బీపీ నార్మల్ అయింది. 60 రోజులకి సంపూర్ణ ఆరోగ్యం అయిపోయింది. ఆ టైంలో ఏమొచ్చిందంటే, ఇంక నేను మారాను కదా, మా ఆవిడ పిల్లలు తీసుకొచ్చేసింది. మా గ్రామంలో అందరూ మత్స్యకారులు ఉంటారు, ఎవ్వరు కూడా శాకాహారం తినరు. నేను చెప్పాను, దేవి శాకాహారం తినాలి ఈ ధ్యానానికంటే. ఓ ఎంత బ్రహ్మాండం, మీరు మారితే మాకు అదే చాలని. ఆ క్షణం నుంచి ఇప్పటికి 2016 నుంచి ఇప్పటికీ ధ్యానం విడిచిపెట్టలేదు, స్వాధ్యాయం విడిచిపెట్టలేదు, సద్దిన సాంగత్యం విడిచిపెట్టలేదు, ధ్యాన ప్రచారం విడిచిపెట్టలేదు. ఫస్ట్ లాభం ఏంటి వచ్చింది నాకు? సంపూర్ణ ఆరోగ్యము. 2016లో నేను కడతాలు వెళ్ళడానికి, యజ్ఞంకి వెళ్ళడానికి ₹1 మా దగ్గర లేదు. మా ఆవిడ 1500 అప్పు తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు మా ఊరందరూ బయలుదేరతామన్న నేను టికెట్లు కట్టి తీసుకెళ్ళంత స్థాయికి గురువుగారు తీసుకొచ్చారు. అది ధ్యానం గొప్పతనము. సకల భోగ కారిణి. సత్యం ఏంటి? సత్యము అంటే నువ్వెవరవో నువ్వు తెలుసుకుంటూ సత్యం అంతా నీకు పూర్ణంగా అర్థమవుతుంది. అందుకే సత్య జ్ఞాన ప్రసాదని. నేను అనుకున్నాను, ఒక పిరమిడ్ కడదామా అనుకున్నాను. పత్రిసారి 3 సార్లు మా ఊరు వచ్చారు. మా గ్రామాల్లో ఇప్పుడు 8 పిరమిడ్లు ఉన్నాయి, మత్స్యకార గ్రామాల్లో. మన వాళ్ళు అడుగుతారు, దానికేం చేయాలండి, దీనికేం చేయాలండి, ఏం మంది. నేను ఒక డాక్టర్గా ఉండి 170 బీపీని, కొలెస్ట్రాల్ని 2 మాసాల్లో క్లియర్గా చేసుకొని ట్యాబ్లెట్ అనే మాటే మర్చిపోయి నాకు నెలకు ₹1,00,000 రావచ్చు నేను వైద్యం చేస్తే. కానీ దాన్ని కూడా విడిచిపెట్టి పత్రిసారి ఏదైతే ప్రపంచాన్ని చెప్పమన్నారో అది పట్టుకుని వెళ్తున్నాను. నాకు ఏ కరువు లేదు.